సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈ రోజు మీకు ఏం చెప్పబోతున్నానంటే మన ఫోన్పే ఉంటుంది కదా, ఫోన్పేలో మనం ఏ విధంగా మనీ అనేది రిసీవ్ చేసుకోవాలి మీకు కావాల్సిన బ్యాంకులో. అదే విధంగా ఫ్రెండ్స్, ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారో, ఎవరైనా సరే ఫోన్పేలో వాళ్ళు అనేది మీకు అమౌంట్ అనేది సెండ్ చేస్తూ ఉంటారు కదా. ఆ సెండ్ చేసినప్పుడు మనకి ఏ బ్యాంక్ అకౌంట్లో పడుతుందో అది కూడా తెలియదు అనమాట. సో దాన్ని బట్టి కొన్ని మనకు బ్యాంక్ అకౌంట్స్ అని కొన్ని మేనేజ్ బ్యాలెన్స్ ఉంటాయి, అదేవిధంగా కొన్ని వర్క్ కానీ ఉంటాయి. దాంట్లో పడినట్టయితే మనకు హోల్డ్లో పడ్డామా, లేకపోతే మన అమౌంట్ రిసీవ్ కాకపోవడమా, అదేవిధంగా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం అనమాట. సో వాటన్నిటిని ఏ విధంగా రెక్టిఫై చేయాలని చెప్పేసి ఈ రోజు మీకు ఈ వీడియోని అయితే కంప్లీట్గా చెప్పబోతున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మీకు ప్రజెంట్ బ్యాంక్ అకౌంట్ ఉందో వర్క్ అయ్యేది, అది ఏ విధంగా సెట్ చేసుకోవాలి ప్రైమరీ అకౌంట్ కింద అని చెప్పేసి చెప్పబోతున్నాను అనమాట. సో వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రెండ్స్, మనం ఏం చేద్దామంటే ఫోన్పే అయితే ఓపెన్ చేయాలి. సో దీని గురించి ఆబ్వియస్లీ మనం ఫోన్పే అయితే ఓపెన్ చేయాలి. ఫోన్పే ఓపెన్ చేసిన తర్వాత మనకి ఈ విధంగానైతే ఇంటర్ఫేస్ అయితే కనబడుతుంది కదా. ఇక్కడ మీరు చూడొచ్చు, మనకు చాలా రకాల బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి, అది వేరే విషయం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్రైమరీ అకౌంట్ ఎవరైతే అమౌంట్ కొడుతూ ఉంటారో అది మనకు ఒక రిసీవ్ అయ్యే దాంట్లోకి రావాలి. అదేవిధంగా మనం ఫోన్పే కొట్టినా పోయేటట్టు ఉండాలి. కాబట్టి మన బ్యాంక్ అకౌంట్లో ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైమరీ అకౌంట్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దాని గురించి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ మీ ప్రొఫైల్ సింబల్ ఉంటుందన్నమాట. మీకు ఏ ఇన్షియల్తో ఉంటే ఆ ఇన్షియల్తో మీ ప్రొఫైల్ సింబల్ అయితే ఉంటుందన్నమాట. దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో దీన్ని ఈ విధంగా ప్రెస్ చేసుకున్నాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ కిందికి అయితే ఈ విధంగా స్క్రోల్ చేసినాక ఇక్కడ మీరు మేనేజ్ పేమెంట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది కదా మనకు కొత్తగా. సో దీన్ని అయితే ప్రెస్ చేయాలి. సో ఇక్కడ మీరు ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు ఈ విధంగా మనకు రకరకాల ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. సో దీంట్లో మనకు ముఖ్యంగా ఏదంటే బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఉంది కదా, యూపీఐ బ్యాంక్ అకౌంట్స్ అని చెప్పేసి ఈ విధంగా ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే ప్రెస్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూడొచ్చు, నాకు ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఉంది, ఎస్ బ్యాంక్ ఉంది, అదేవిధంగా ఈ వర్క్ అని కూడా ఉన్నాయి అన్నమాట. ఏదైతే ఎస్ బ్యాంక్ ఉందో, అదేవిధంగా ఈ యూనియన్ బ్యాంక్ ఏదైతే ఉందో లాస్ట్లో, అవి వచ్చేసి నాకు వర్క్ అనమాట. ఒకవేళ నాకు ఎవరైనా అమౌంట్ కొట్టిరు అనుకోండి, ఈ ఎక్స్ బ్యాంక్లో ఆటోమేటిక్గా పడిపోయింది అనుకోండి, నేనైతే దాన్ని ఏం చేయలేనమాట. ఎందుకంటే దాంట్లో మేనేజ్ బ్యాలెన్స్ ఉంది, అదేవిధంగా అది ఒక హోల్డింగ్లో ప్రాబ్లంలో ఉంది కాబట్టి. సో ఈ విధంగా మీ దాంట్లో కూడా జరుగుతున్నట్టయితే మీరేం చేయాలంటే, మీకు ఇక్కడ షో అవుతుంది కదా ప్రైమరీ అని చెప్పేసి గ్రీన్ కలర్లో. సో ఈ ఆప్షన్ వచ్చేసి మీకు ఏదైతే ప్రస్తుతానికి ఇప్పుడు వాడుతున్నారో అదేవిధంగా అది రెగ్యులర్గా ఉంటుందో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో దీంట్లో ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి, ఎవరైతే కొడుతూ ఉంటారో అమౌంట్, వాళ్ళ అమౌంట్ వచ్చేసి మీకు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో ఈ గ్రీన్ కలర్ కనబడుతుంది కదా ప్రైమరీ అని చెప్పేసి, ఈ అకౌంట్లోనే పడుతుంది అనమాట. వాళ్ళు ఎటువంటి స్కానర్ అయినా వాడని, అదేవిధంగా వాళ్ళు ఫోన్పే వాడని, పేటిఎం వాడని, గూగుల్ పే వాడని, ఇంకా ఏమైనా యాప్స్ అయితే వాడని, కాకపోతే మనకు వచ్చేసి అమౌంట్ వచ్చేసి క్రెడిట్ అయ్యేది ఇందులోనే అనమాట. సో ఇది ఏ విధంగా సెట్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇన్ని బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి, నేను ఇప్పుడు కావాలనుకుంటే ఇప్పుడు స్టేట్ బ్యాంక్ అకౌంట్ ఇది ఉంది కదా, స్టేట్ బ్యాంక్ది, దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు నా అకౌంట్ వచ్చేసి రెగ్యులర్గా ఉంది అని అనుకుంటున్నాను అనుకోండి, నేను దీన్ని సింపుల్గా దాని మీద అయితే ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ కనబడుతుంది ఆరో సింబల్, దాన్ని అయితే ప్రెస్ చేద్దాం. సో ఇక్కడ మీరు ప్రెస్ చేసినాక ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడొచ్చు చాలా రకాల మనకు ఆప్షన్స్ అయితే ఉంటాయన్నమాట. మన బ్యాంక్ అకౌంట్ సంబంధించిన డీటెయిల్స్ ఉంటాయన్నమాట. సో దీంట్లో మీరు చేయాల్సిన పెద్ద పని ఏమి ఉండదు అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే సెట్ యాజ్ ప్రైమరీ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ రౌండ్ సర్కిల్ ఉంది కదా, దాని మీద అయితే చిన్నగా టిక్ అయితే ఇవ్వాలన్నమాట. దాని మీద టచ్ చేసినట్టయితే ఈ విధంగా ఆర్ యూ షూర్ యూ వాంట్ టు చేంజ్ యువర్ డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పేసి అడుగుతుంది. ఇక్కడ మీకు ఈ ఆప్షన్ చూడగానే అర్థమైపోయింది కావచ్చు ఆల్మోస్ట్, డిఫాల్ట్ బ్యాంక్ అకౌంట్గా ఇది సెట్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటున్నారా అని చెప్పేసి చెప్తుంది అనమాట. సో ఈ విధంగా మీరు సింపుల్గా ఏం చేస్తారు, ఇక్కడ కన్ఫర్మ్ అని చెప్పేసి ఉంది, దాన్ని అయితే ప్రెస్ చేసుకోండి. సో సింపుల్గా ఇక్కడ మీరు చూసినట్టయితే మనకు రైట్ టిక్ అయితే పడిపోయింది. సో ఇప్పటి నుంచి ఎవరైతే మనకు అమౌంట్ అయితే కొడుతూ ఉంటారో ఆ అమౌంట్ వచ్చేసి ఇప్పుడు మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో ఈ గ్రీన్ కలర్లో కనబడుతుంది కదా, దీంట్లోనైతే మనకు అమౌంట్ అనేది క్రెడిట్ కావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇది కూడా చేంజ్ అయిపోయింది అనమాట. ఇక్కడ చూడవచ్చు మీరు, స్టార్టింగ్లో మనకి ఏదైనా పడ్డది, ఏదైతే స్టార్టింగ్ బ్యాంక్ ఒకటి ఉంటుందో మనం ఏదైతే చూజ్ చేసుకుంటామో అది వచ్చేసి ఫస్ట్లో రావడం జరుగుతుంది. ఇది వచ్చేసి మన ప్రైమరీ అకౌంట్. సో ఇప్పటి నుంచి మనం దీంట్లోకి అమౌంట్ కొట్టవచ్చు, కావాలనుకుంటే ఈ 4 ఇట్లకి కొట్టవచ్చు, మీకు దేంట్లో ఉన్నా సరే. అదేవిధంగా మనకు రిసీవ్ అయ్యేది మాత్రం ప్రైమరీ అకౌంట్లోనే రిసీవ్ అవుతాయి. ఏదైతే ఇప్పుడు టిక్ మార్క్ ఉందో ప్రైమరీ అని చెప్పేసి దాంట్లోనే రిసీవ్ అవుతాయి, వేరే దాంట్లో రిసీవ్ కావు. మీకు కావాలనుకుంటే మీరు అర్జెన్సీ టైంలో ఎప్పుడైనా సరే చేంజ్ అయితే చేసుకోవచ్చు. వితిన్ సెకండ్స్ పనే మీరు ఆల్రెడీ చూసిరు కావచ్చు ఎంతసేపట్లో చేంజ్ అయిపోయిందో. ఇది మీరు దేంట్లోనైతే అమౌంట్ రావాలనుకుంటున్నారో దాన్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు సింపుల్గా, ఇది ఎప్పుడైనా సరే. కాకపోతే ఏదైతే రెగ్యులర్గా ఉంటుందో అది వచ్చేసి సెట్ చేసుకునే పద్ధతి అయితే ఇదన్నమాట. సో ఈ విధంగా ఫ్రెండ్స్, మీరు ఏదైతే ఫోన్పే అకౌంట్స్ ఉంటాయో, మీకు బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయో, అవి వచ్చేసి ప్రైమరీ అకౌంట్ కింద చేంజ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు ఒకవేళ అర్థం కాకపోయింది అనుకోండి, నా అమౌంట్ ఎలా పడుతున్నాయి అని చెప్పేసి కూడా చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీకు అకౌంట్లో ఆల్రెడీ మెసేజ్ వస్తుంది, కొంతమందికి రాకపోయింది అనుకోండి, ఈ విధంగానైతే ఇప్పుడు నాకు ఫోన్పేలో అమౌంట్ ఎవరైతే ఒక 2 రూపాయలు 10 రూపాయలు కొట్టిరు అనుకోండి, అవి దేంట్లోకి వస్తున్నాయి అని చెప్పేసి ఈ విధంగానైతే చెక్కింగ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు చిన్న వీడియో. మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో చాలా రకాల ఇలాంటి మొబైల్ సంబంధించిన ట్రిక్స్, టిప్స్ చాలా రకాలు ఉన్నాయి కుప్పలుగా. ఒక్కసారి మీకు టైం ఉన్నట్టయితే చెక్ అయితే చేయండి, మీకు చాలా బాగా నస్తాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చే వీడియోలో ఇంకో కొత్త టాపిక్తో వెళ్దాం. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.